15 సంవత్సరాలు నేనే ఉంటా అంటున్నావు. నువ్వు 15 సంవత్సరాలు కాదు ఇటుకోసారి రాబిడ్డా మరి. నువ్వు 15 సంవత్సరాలు తెలుస్తుంది మరి. ఓయికి వచ్చినావు కదా, మరి ఓయికి వచ్చి ఏం చేసినావు? నువ్వేమన్నావు ఓయికి వచ్చుకుంటా? ఏ ఒక్క పోలీసులు నా ఎమ్మటి రావద్దు, విద్యార్థులను ఎవరు అరెస్ట్ చేయొద్దు, మమ్మల్ని అందరిని అరెస్ట్ చేశారు. నువ్వు పోలీసులు లేకుండా వచ్చినావా? నీకు దమ్ముందా మళ్ళరా? ఆ రోజు నిరుద్యోగులు ఎంతో చూపించినాం కదా, ఓయి విద్యార్థులను చూపించినాం కదా, మళ్ళీ చూసాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, విద్యార్థులకు అన్యాయం చేసినా, నిరుద్యోగులకు అన్యాయం చేసినా పెద్ద ఎత్తున పోవడం చేస్తాం. మీ ప్రభుత్వం దించుతాం. 100 కోట్ల పైగా జియో కూడా జారీ చేసినట్టు తెలుస్తాను ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం. అరే పేపర్లకే 100 కోట్లనా? మరి ఓయుకురా, నేను అదే చెప్తున్నా కదా. మరి రా, మరి నీ 100 కోట్లు ఏమైనాయి? నువ్వు అన్నావు కదా, ఇంతకుముందు చెప్పినా కదా, పోలీసులు లేకుండా నువ్వు చాతగాని మాటలు చెప్తే, చాతగాని ప్రభుత్వం, చాతగాని ముఖ్యమంత్రి, చాతగాని మినిస్టర్లు ఇక మాట్లాడుకుంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది. ఎందుకంటే గొప్పగా చెప్పిండు కదా ఆ ఉస్మానియా యూనివర్సిటీ మీటింగ్ పెట్టినప్పుడు, నేను ఇంత చేస్తున్నా అంత చేస్తున్నా, చదువుకోండి, నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి చాలా పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. అదే చెప్తున్నానా, ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంతో మంది చదువుకున్నారు. మన ఏవి మీకు ఏం చదువులు వచ్చినా మీరు ప్రభుత్వాలు మీ పదవులకు మీకు కనీసం తెలుసా? ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు మీరు. మీరు ఒక ఆయన అంటాడు, మేము అన్నీ కలిపి మేము ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో కలిపి 2 లక్షలమని చెప్పినాం. మేము 1 సంవత్సరం ఇస్తామని చెప్పలే. మేము మా ప్రభుత్వం ఉన్న రోజులు ఇస్తామని చెప్పినాం. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మీరు కిందికిసం. అరే మేము తెలంగాణలో కదా. ఇంకో దరిద్రం ఏంటంటే, తెలంగాణ విద్యార్థుల మీద, తెలంగాణ పోలీసుల మీద తోని కలిపి కేసులు పెట్టిస్తారు. ప్రశ్నిస్తే కేసులు, మాట్లాడితే కేసులు. మాకు పోరాటం కొత్త ఏం కాదు, ప్రభుత్వానికి గొలగొట్టడం కొత్త ఏం కాదు. బరాబర్ మీ ప్రభుత్వాన్ని మేము గొలగొడతాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి సర్కార్.